S1, B1, HA1 రైల్ కోచ్ కోడ్ల అర్థం మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైల్లో ప్రయాణించేటప్పుడు కోచ్లపై ఉండే కోడ్ల అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. S1, S2 వంటివి సాధారణ స్లీపర్ క్లాస్ను సూచిస్తే B1, B2 వంటివి AC 3 టైర్ కోచ్లను సూచిస్తాయి. కాస్త ప్రైవసీ కోరుకునే వారి కోసం A1 2 టైర్ AC విలాసవంతమైన ప్రయాణం కోసం H1 ఫస్ట్ క్లాస్ AC కోచ్లు ఉంటాయి. ఇవే కాకుండా సామాన్యుల కోసం GS కోడ్తో జనరల్ కోచ్లు ఉంటాయి. రైలు కోచ్పై కనిపించే కోడ్ల అర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మనం రైల్లో ప్రయాణించేటప్పుడు రైలు కోచ్లపై S1, B1, HA1 వంటి రకరకాల కోడ్లను చూస్తూ ఉంటాం. రైలు కోచ్పై ఉండే కోడ్లు ఆ కోచ్ ఏ రకానికి చెందినది, అందులో ఉండే సౌకర్యాలు ఏంటి అనేది సూచిస్తాయి. ఏ కోచ్ కోడ్ దేన్ని సూచిస్తుంది అని కొందరికి మాత్రమే అవగాహన ఉంటుంది. రైలు ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన అంశం ఇది. మీ రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే ఈ కోడ్ల వెనుక ఉన్న అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. GS జనరల్ కోచ్, వీటిని సాధారణ కోచ్లు అంటారు. వీటికి రిజర్వేషన్ అవసరం లేదు. ముందొచ్చిన వారికి ముందు సీటు పద్ధతిలో ఇందులో సీటింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక సీట్లు భర్తీ అయితే ఇతర ప్రయాణికులు నిల్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక S1, S2 స్లీపర్ క్లాస్, ఇవి నాన్ AC స్లీపర్ కోచ్లు అన్నమాట. సాధారణంగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అత్యధికంగా వీటిలోనే ప్రయాణిస్తూ ఉంటారు. దూరపు ప్రయాణాలు చేసే రైళ్లలో ఎక్కువగా ఈ కోచ్లే ఉంటాయి. B1, B2 AC 3 టైర్, ఇవి 3 టైర్ AC కోచ్లు. ఇందులో ఒకవైపు 3 బెర్తులుంటాయి. వీటికి తెరలు అంటే కర్టన్స్ కూడా ఉంటాయి. ఇక A1, A2 AC 2 టైర్, ఇవి 2 టైర్ AC కోచ్లు అన్నమాట. ఇందులో ఒకవైపు కేవలం 2 బెర్తులు మాత్రమే ఉంటాయి. తద్వారా ప్రయాణికులకు ఎక్కువ స్థలం అంటే స్పేస్తో పాటు ప్రైవసీ కూడా లభిస్తుంది. ఇక H1 అంటే ఫస్ట్ క్లాస్ AC, ఇది అత్యంత ఖరీదైన కోచ్. ఇందులో ప్రైవేట్ క్యాబిన్ లాంటి అనుభవం ఉంటుంది. ఇందులో 2 లేదా 4 బెర్తుల సెటప్ ఉంటుంది. HA1 అంటే హైబ్రిడ్ కోచ్, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్. ఇందులో సగం ఫస్ట్ AC, మిగిలిన సగం సెకండ్ AC సౌకర్యాలు ఉంటాయి. ఇక 7వది D1 నుండి D5 AC చైర్ కార్, ఇవి కూర్చొని ప్రయాణించే AC కోచ్లు అనమాట. శతాబ్ది వంటి రైళ్లలో ఇవి ఉంటాయి. ఇవి విమానంలో ఉండే సీటింగ్ లాగా ఉండి పగటిపూట ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇక SLR అంటే సీటింగ్ కమ్ లగేజ్ ర్యాక్, ఈ కోచ్లో ఒక భాగం గార్డ్ కోసం, మరో భాగం ప్రయాణికుల సామాను లేదా దివ్యాంగుల కోసం కేటాయించబడుతుంది. ఇక EOG ఎండ్ ఆన్ జనరేటర్, ఇది రైలు చివరన ఉంటుంది. ఇది మొత్తం రైలుకు ముఖ్యంగా AC కోచ్లకు పవర్ సప్లై అందిస్తుంది అనమాట. వచ్చేసారి మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు మీ కోచ్ పైన ఉన్న కోడ్ను చూసి అది ఏ రకమైన కోచ్ అనేది సులభంగా గుర్తుపట్టొచ్చు.